I'm Kamlesh. Yeah. Das has sent me. Diamonds తీరా వాణ్ణి వదలకండి Come on! Now! Come on! Now!
లాగు లాగరా వజ్రాలు ఇవ్వరా ఎరా ఆ వజ్రాలు నీ ప్రాణం కంటే ఎక్కువ వదిలేస్తా ఇవ్వరా లాగరా నన్ను పైకి లాగు నెక్స్ట్ ఏంటి దేవా పెళ్లిన పని పూర్తయిందా? తీసుకొచ్చావా? అదంతా ఏం లేదు సార్, ఒక చిన్న సెటిల్మెంట్ అంతే. లోపలికి రా. నువ్వు 18 కోట్లు విలువ చేసే వజ్రాలు తీసుకొచ్చావని నాకు తెలుసు. ఎక్కడ దాచావు? నీ పేరు రిపేర్ అవ్వకుండా నేను చూసుకుంటాను. చెప్పు, ఎక్కడ దాచావు? ఏయ్, ఇదేమన్నా జిమ్ అనుకున్నావా ఏంటి? ప్రభుత్వానికి పన్ను కట్టకుండా కొన్ని కోట్ల విలువ చేసే వజ్రాలను విదేశాల నుండి తెప్పించి అమ్ముతూ పట్టుబడ్డారు. అందుకు లభించిన ఆధారాలను బట్టి ఈయనకు కనీసం 7 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం. ఇంకొద్ది రోజుల్లో నువ్వు టీవీలో కనిపిస్తావు, సంఖ్యలు తగిలించుకుని. వీడొక్కడి వల్ల ఈ సంవత్సరం గవర్నమెంట్ కి 47 కోట్ల రూపాయల రెవెన్యూ లాస్. వీళ్ళంటి వాళ్ళే ఇంకో 100 మంది నరసింహారావులు, వాళ్ళకి హెల్ప్ చేయడానికి నీలాంటి 1000 మంది దేవాలు. మన దేశం ఎలా డెవలప్ అవుతుంది? సూపర్ డైలాగ్. ఏంటి శంకర్ సినిమా నుంచి కొట్టేశారా? రై నేను నీ బాబు చేశాడు, ఈ రోజు నువ్వు చేస్తున్నావు, రేపు నీ కొడుకు స్మగ్లింగ్ చేస్తాడా? సార్ ఊరుకుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను. నా దగ్గర లేదని చెప్పారు కదా, ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు మీకు. రాంగ్ ఇన్ఫర్మేషన్? అవును సార్. ఆ ఇన్ఫార్మర్ ఎవరో చూస్తావా? ఎవరు? ఆ బంగారం కొట్టు నరసింహారావు చేసే ఏదో పనులకి ఈడు తోడుగా ఉన్నాడు. వాడెక్కడికి వెళ్ళాడు, ఏమేమి తీసుకురాబోతున్నాడు అన్నీ నేను మీకు చెప్తాను. మీరు వాడిని 2-3 ఏళ్లు జైల్లో పెట్టినా నాకే బాధ లేదు. వాడు మారాలి, వాడు మారి కొత్త మనిషిగా బయటికి రావాలి. అదే నా కోరిక. వాడు మారాలి, వాడు మారి కొత్త మనిషిగా బయటికి రావాలి. ఇదిగో దీని మీద సంతకం పెట్టు. ఏం సార్, నా పేరు రిపేర్ కాకుండా చూసుకుంటా అన్నారు, ఇప్పుడు సంతకం అది ఇది అని. చదివి చూడు. కన్సల్టెంట్ ఇదిగో ఆఫీసర్. సైన్ చేయి. సార్ నేను ఇలాగా కొందరు ప్రొఫెషనల్స్ ని డైరెక్ట్ గా రిక్రూట్ చేయడానికి మాకు పవర్స్ ఉన్నాయి. ఇక్కడున్న లొసుగులన్నీ నీకు తెలుసు. ఈ ఉద్యోగానికి నువ్వు తగిన వాడివే. యూ కెన్ గో. గో అంటే ఎలాగా? ఇలాగేనా? భలే రే దేవా, ఏంట్రా ఈ వేషం? ఇప్పటికి ఇది వేషమే అయినా తొందరలోనే నిజమవుతుంది. థ్యాంక్స్ అండి. ఏయ్, ఇది కొంచెం ఓవర్గా లేదు? కాసేపు. సరే, అడగటం మర్చిపోయాను, ఇంతకీ కమలేష్ ఏమైనట్టు? వాడా సార్? వాడు అడగటం మర్చిపోయాను, ఇంతకీ కమలేష్ ఏమైనట్టు? వాడా సార్? లోయల్లో ఎక్కడైనా మధ్యలో అవి ఇవి ఎత్తుకుంటూ ఉంటాడు.
లేదమ్మా. అమ్మా